హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వేసీ ప్యారడైజ్. ఐ యామ్ గజవల్లి సాయి సాహితి. ఈరోజు స్పెషల్ మునక్కాయ నిల్వ పచ్చడి. ఈ పచ్చడి రెసిపీ అమ్మమ్మది అనమాట. మధ్యలో అమ్మమ్మ గైడ్ చేస్తూ ఉంటే నేను కూడా హెల్ప్ చేశాను. అయితే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని మునక్కాయ పచ్చడి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. 2 నెలల నుంచి 6 నెలల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. అయితే మనం పచ్చడిని ఎంత జాగ్రత్తగా తయారు చేసుకుంటే అంత ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మరి ఇంకెందుకు లేట్, డ్రమ్ స్టిక్ పికిల్ రెసిపీ ప్రాసెస్ చూద్దామా? లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. అయితే ఈ పచ్చడి కోసం ముందుగానే మనం కొన్ని రెడీ చేసి ఉంచుకోవాలి. ఫస్ట్ మీకు కావాల్సినన్ని మునక్కాయలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని తడి ఆరిపోయేంత వరకు వదిలేయాలి. తర్వాత ఈ విధంగా 2 నుంచి 2.5 ఇంచుల ముక్కలుగా కట్ చేసుకొని ఇంకొంచెం సేపు ఆరనివ్వాలి. ఇలా డ్రై అయిపోతే సరిపోతుంది. అలా చేయటం వల్ల మనకి ముక్కలు తొందరగా ఉడికిపోతాయి. కట్ చేసేటప్పుడు మీకు పీచు ఉన్నట్లు అనిపిస్తే అది రిమూవ్ చేసేయండి. మనం కండ ఎక్కువ ఉండి ముదిరిన మునక్కాయల్ని మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ నేను 5 మునక్కాయలు తీసుకున్నాను. దానికి సరిపడా మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ చెప్తాను, మీరు దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. మునక్కాయ ముక్కల్ని పక్కన పెట్టేసి 50 గ్రాముల చింతపండుని కడిగి కొంచెం నీటిలో ఇలా నానబెట్టి ఉంచుకోండి. మీకు స్పూన్స్ కొలతలో చెప్పాలి అంటే 3.5 టేబుల్ స్పూన్ల చింతపండు నానిన తర్వాత ఈ విధంగా చింతపండు గుజ్జుని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1 కప్పు ఎల్లిపాయ కారం రెడీ చేసి పెట్టుకోండి. ఈ వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలో ఆల్రెడీ మీ ముందుకు తీసుకొచ్చాను. ఇంకా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. అప్రాక్సిమేట్గా 150 గ్రాములు అన్నమాట. ఇన్ కేస్ మీకు వెల్లుల్లి కారం వేసుకోవటం ఇష్టం లేదనుకోండి, దీని ప్లేస్లో 3/4 కప్పు కారం, 1/4 కప్పు ఉప్పు, 1 వెల్లుల్లిపాయని తీసుకొని పైన ఉన్న స్కిన్ మొత్తాన్ని పీల్ అవుట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు ఆవపిండి, మెంతిపిండిని తీసుకోవాలి. ఇది 4 టీ స్పూన్ల ఆవాలు, 2 టీ స్పూన్ల మెంతుల్ని డ్రై రోస్ట్ చేసి గ్రైండ్ చేసి ఉంచుకున్న పొడి అన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద 1 కడాయి పెట్టుకొని అందులో 1/4 కేజీ నూనె తీసుకోవాలి. 1 కప్పు ప్లస్ 3 టేబుల్ స్పూన్ల నూనె ఉంటుంది. నూనె బాగా వేడయ్యేంత వరకు వెయిట్ చేయాలి. తర్వాత పక్కన పెట్టుకున్న మునక్కాయ ముక్కల్ని వేసుకొని బాగా వేగనివ్వాలి. 2 నిమిషాలు ఇలాగ నూనెలో బాగా ఫ్రై అయిన తర్వాత దీనిపైన మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్ మీద బాగా మగ్గనివ్వాలి. అయితే మనం మధ్యలో మూత తీసి చెక్ చేసుకుంటూ ఉండాలి. అలా నిదానంగా నూనెలో మగ్గనిస్తేనే మనకి పచ్చడి బాగా టేస్టీగా తయారవుతుంది. జనరల్గా చాలా మంది లేత మునక్కాయలు ప్రిఫర్ చేస్తారు, కానీ పచ్చడి ఊరిన తర్వాత అంత తినాలనిపించరు. ఎందుకంటే ముక్కలు బాగా మెత్తబడిపోతాయి అండ్ పచ్చళ్ళు కలిసిపోతాయి. అదే ముదిరిన మునక్కాయలు అనుకోండి, ఊరిన తర్వాత కూడా సపరేట్గా అలానే కనిపిస్తూ ఉంటాయి అండ్ తింటుంటే పుల్లగా భలే టేస్టీగా ఉంటాయి. చూడండి, కొంచెం సేపటి తర్వాత మనకి కావాల్సినట్లుగా మునక్కాయలు కలర్ చేంజ్ అయిపోయి బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మునక్కాయ ముక్కలన్నిటిని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అదే నూనెని బాగా వేడవనివ్వాలి. తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల మినప్పప్పు, 2 టీ స్పూన్ల ఆవాలు, 2 టీ స్పూన్ల జీలకర్ర యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై అవ్వనివ్వండి. ఇన్ కేస్ మీరు కనుక వెల్లుల్లి కారం ప్లేస్లో ఉప్పు, కారం, ఎల్లిపాయ తీసుకుంటున్నట్లు అయితే ఇదే స్టేజ్లో వెల్లుల్లి రెబ్బల్ని లైట్గా దంచుకొని యాడ్ చేసుకోండి. కచ్చా పచ్చాగా దంచుకోకుండా డైరెక్ట్గా వెల్లుల్లి రెబ్బలనైనా వేసుకోవచ్చు. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకున్న తర్వాత ఇందులో పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జుని వడకట్టుకొని వేసుకోండి. లో ఫ్లేమ్ మీద నీరు మొత్తం పోయి చింతపండు గుజ్జు దగ్గరికి వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు ఇందులో ఎల్లిపాయ కారం వేసుకోవాలి. ఇన్ కేస్ మీరు ఉప్పు, కారం తీసుకుంటున్నట్లు అయితే అది వేసుకోండి. అలాగే మెంతిపిండి, ఆవపిండి కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకోండి. మనం వెల్లుల్లి కారం అయినా మెంతిపిండి, ఆవపిండి అయినా అప్పటికప్పుడు చేసుకుంటేనే పచ్చడి రుచి రెట్టింపు అవుతుందని గుర్తుంచుకోండి. ఏ నిల్వ పచ్చడి అయినా మనం చాలా జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోవాలి, అప్పుడే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. ఇలా నూనె పైకి తేలటం స్టార్ట్ అయిన తర్వాత ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మునక్కాయ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ముక్కల్ని లైట్గా ప్రెస్ చేసుకుంటూ కలుపుకున్నాము అంటే ముక్క లోపలి వరకు ఉప్పు, కారం, చింతపండు గుజ్జు బాగా పడతాయి.
ఇన్ కేస్ మీకు గనక ముక్కలు బ్రేక్ అవ్వటం ఇష్టం లేకపోతే నార్మల్గా కలుపుకోండి. 2 రోజులకి అన్నీ బాగా పడతాయి. మనం కలుపుకున్న వెంటనే నూనె కనిపించదు, 1 రోజు తర్వాత ఊట వస్తుంది. ఇన్ కేస్ మీకు అప్పటికి కూడా నూనె సరిపోలేదు అనుకుంటే ఇంకొక 50 గ్రాముల నూనె వేడి చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. బాగా కలుపుకున్న తర్వాత చివరిగా 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇలా పసుపు వేయటం వల్ల పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి యూజ్ అవుతుంది. అంతా బాగా కలిసిందంటే ఇంకేముంది, మనకి కావాల్సిన మునక్కాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయినట్లే. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మరొక్కసారి కలుపుకొని 8 కంటైనర్లో స్టోర్ చేసుకోవటమే. ఈ డ్రమ్ స్టిక్ పికిల్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి టేస్ట్ చేశారు అంటే మళ్ళీ ఈ పచ్చడిని చేసుకొని తీరాల్సిందే. ఐ హోప్ మీ అందరికీ మునక్కాయ నిల్వ పచ్చడి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశా అనుకుంటున్నా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. డ్రమ్ స్టిక్ పికిల్ రెసిపీ నచ్చింది కదా? అయితే ఇంకెందుకు లేట్, వెంటనే ట్రై చేసి చూడండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్. ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ to my YouTube channel. Thank you for watching. Bye bye.